రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామం మరియు భూపతిపల్లి గ్రామాల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందర నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు ఎన్నికల ముందు 2000 పెన్షన్ని 3000 పెన్షన్ చేస్తామని చెప్పి ఎన్నికల అనంతరం 3000 రూపాయలు చేయడానికి 4.5 సంవత్సరాల సమయం పట్టిందని, కానీ ఇప్పటి మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల అనంతరం తొలి నెలలోనే 4000 రూపాయల పెన్షన్ పెంచామని, అదేవిధంగా వికలాంగులకు 6000 రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15000 రూపాయలు, తలసేమియా మరియు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 10000 రూపాయల పెన్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారని, ఎన్నికల అనంతరం మాట మార్చి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేశారని, కానీ ఇప్పటి మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ సంవత్సరానికి 13000 రూపాయలు చొప్పున ఇచ్చామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో సంవత్సరానికి 13000 రూపాయలు మాత్రమే చెల్లించారని, కానీ ఇప్పటి మా ప్రభుత్వం సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పేరుతో 20000 రూపాయలు జమ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ మరియు తెలుగుదేశం నాయకులు, రైతు సోదరులు, మహిళలు పాల్గొన్నారు. సిలిండర్లు ఇస్తామని చెప్పా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. తల్లికి వందనం మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. ఇంకా ఎవరైనా పొరపాటు పడకపోతే ఆ డబ్బులు కూడా వేస్తాము. మీరు ఏదన్నా ఉంటే మీ సచివాలయంలో సరి చేసుకోండి, మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. లేకపోతే రైతులకి ఏం చెప్పాం, 20000 రూపాయలు ఇస్తామయ్యా అన్న. వాళ్ళు ఇచ్చింది ఎంత ఆ రోజు? 13000 ఇస్తే మేము 20000 ఇస్తామన్నాం. ఆ 20000ని మొదటి విడతగా ఈరోజు 7000 రూపాయలు దగ్గర మన నికరంపల్లిలో 379 మంది రైతులకు 23,53,000 రూపాయల డబ్బులు ఈరోజు అకౌంట్లో వేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో 33,843 మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు దగ్గర 23,69,00,000 రూపాయల డబ్బులు ఈరోజు అకౌంట్లో వేస్తా ఉన్నారు. మరి ఎవరు మోసగారు? ఆగస్టు 15 నాడు అంటే ఇంకా కరెక్ట్ 13 రోజులు. 13వ రోజు నుంచి మీకు ఉచిత బస్సు ఇస్తామన్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి బానిసలు పట్టిస్తే దానికి జై కొడతా ఉన్నారు మన గ్రామంలో నాయకులు. మేమేమో 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేలా చేసి 8,50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆ పెద్ద ఆయన చంద్రబాబు గారు, ఆ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు 18 గంటల పాటు కష్టపడి పనిచేస్తూ దేశాలు తిరిగి, అయ్యా మా ఊర్లో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు ఏం కావాలో వసతులు ఇస్తాం, కరెంటు రాయితీలు ఇస్తాం, స్థలంలో రాయితీలు ఇస్తాం, మా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు దేశాలు పట్టుకొని తిరిగి ఒక్కొక్క కంపెనీని తీసుకొని వస్తా ఉంటే